హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును మహారక్షకుడు, నిత్య నమ్మకస్తుడు, మనలను ప్రేమించే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామానికి యుగ యుగములు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి ఈ సమయంలో మీరు దేవుని సన్నిధిలో ఉన్న విధానమును బట్టి మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. గడిచిన నెల మనం కొన్ని వారాలు ఆయన నామమును గురించి మనం నేర్చుకున్నాం. ఎల్ రకూమైన దేవుడు ఎంత కనికరం కలిగిన వాడో అని మనం ఎన్నో విషయాలు మనం నేర్చుకున్నాం. ఆయన మన జీవితాలను కనికరిస్తున్నారు. మన ప్రార్థనలైనా ఆయన కనికరం వల్లనే జవాబు వస్తుంది. మనం ఈ దినం ఇలా ఉన్నామంటే కేవలము ఆయన కనికరం వల్లనే, మనదేమీ లేదు అనే విషయాన్ని కూడా కొన్ని విషయాలు మనం లేఖనములకు ఆధారంగా మనం నేర్చుకున్నాం. మరి ఆయనకున్న అనేక నామములు బట్టి ఆయనకున్న ప్రతి నామము ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని ఎలాగైతే తెలియపరుస్తుందని మనం నేర్చుకున్నామో, ఆ వ్యక్తిత్వము మన జీవితాల్లో కూడా ఆయన కనపరిచే దేవుడుగా నేటికి యుగ యుగములు ఆయన సజీవునిగా ఆయన ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి ఈ దినము కూడా మరొక నామమును మనం నేర్చుకోబోతున్నాం. అయితే ప్రతి ఒక్కరూ శ్రద్ధగా ఆసక్తి కలిగి నేర్చుకోవాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. దేవుని సన్నిధిలో మనం లేఖన భాగంలో మనం ఆయన యొక్క మాటను గురించి మనం చూసినట్లయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని సన్నిధిలో ఒక వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 109వ కీర్తన 1వ వచనాన్ని మనం చదువుదాం. కీర్తనల గ్రంథము 109వ కీర్తన 1వ వచనం. చాలు. ఇక్కడ మొదటి మాటను మనం చూసినట్లయితే, నా స్తుతికి కారణభూతుడగు దేవా అంటే మనం నేర్చుకునే ఒక హీబ్రూ నామంలో ఈ నెల దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము, ఆయన ఏమై ఉన్నారంటే ఎలేహే తెహిల్లాతి. ఎలేహే తెహిల్లాతి. అందరు చెప్పండి, ఎలేహే తెహిల్లాతి అంటే దాని అర్థం ఏంటంటే నా స్తుతికి పాత్రుడు నా దేవుడు. హల్లెలూయా. నా స్తుతి అంతటికి ఆయన మాత్రమే పాత్రుడుగా ఉన్నాడు. ఎలోహే అనే హీబ్రూ పదానికి అర్థం ఏంటంటే నా దేవుడు అని అర్థం వస్తుంది. ఎల్ అంటే దేవుడు అని మనకు తెలుసు. ఎలోహే అంటే నా దేవుడు అని అర్థం వస్తుంది. తెహిల్లాతి అనే మాటకు అర్థం ఏంటంటే నా స్తుతికి పాత్రుడు. నా స్తుతికి పాత్రుడు అంటే మై ప్రైజ్, గాడ్ ఈస్ మై ప్రైజ్. అంటే మనం చూసినట్లయితే ఎహిల్లాతి అనే మాటకు అర్థం ఏంటంటే నా స్తుతికి పాత్రుడైన నా దేవుడు, లేదంటే నా స్తుతి యొక్క దేవుడు అనే మాటలు కూడా అర్థం వస్తుంది. అందుకనే ఈ దినం మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన మన స్తుతులన్నిటికీ పాత్రుడుగా ఆయన ఉన్నాడు. పాత్రుడు అనగా ఆయన దానికి చెందినవాడు, ఆయన దానికి యోగ్యుడు, ఆయన దానికి అర్హుడు. అది ఆయనకి మాత్రమే అర్పించవలసినది. ఏంటిది అంటే స్తుతి యాగం. అందుకనే లేఖన భాగములో మనం చూసినట్లయితే మన హృదయములో నుండి ఈ భావాన్ని మనం వ్యక్తపరిచే వారిగా ఉండాలి దేవుని సన్నిధిలో.
మన హృదయములో ఏమని, ఎలాంటి భావాన్ని మనం ప్రతి ఒక్కరూ వ్యక్తపరచాలంటే, ప్రభువా నా స్తుతికి నీ ఒక్కడవే పాత్రుడువు అని ప్రతి ఒక్కరూ దేవునికి చెప్పవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఆయన తప్ప ఆ స్తుతికి మరొకరు ఎవ్వరు కూడా లేరు అని మనం గమనించాలి. యోగ్యులు లేరు, అర్హులు లేరు, పాత్రులు లేరు. ఆయనొక్కడే అన్నిటికీ అర్హమైన మహిమ కలిగిన రాజుగా ఆయన మన మధ్యలో ఉన్నారు. హల్లెలూయా. అందుకనే మనస్సులో నుండి మీరు చెప్పాలి, దేవా నా స్తుతికి నీ ఒక్కడవే పాత్రుడు. అంటే దాని అర్థం ఏంటంటే కేవలం నేను నిన్ను మాత్రమే నేను స్తుతిస్తాను. నా స్తుతి కేవలం నీకు మాత్రమే నేను అర్పిస్తాను, ఇంకెవరికి నేను అర్పించును. అందుకనే మన హృదయము ఈ యొక్క నిశ్చయతలో ఉండాలి. ఏంటంటే ఆయన ఏమై ఉన్నారంటే ఎలోహే తెహిల్లాతి, అంటే నా స్తుతికి ఆయన మాత్రమే, నా దేవుడే పాత్రుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఎలాంటి మన జీవితం ఎలా ఉంటుంది మీరు చూసినట్లయితే, మన జీవితం అంతటికీ, మన జీవితంలో నుండి వచ్చే ప్రతి స్తుతికి ఆయన పాత్రుడైతే నిజంగా మన జీవితం ఎలా ఉంటుంది మీరు ఆలోచన చేసినట్లయితే చాలా గందరగోళంగా ఉంటుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. చాలా తికమకగా ఉంటుంది మన జీవితం. చాలా అప్ అండ్ డౌన్స్లో ఉంటుంది మన జీవితం. చాలా గజిబిజిగా ఉంటుంది మన జీవితం. కొన్నిసార్లు మనకేం అర్థం కాదు. కొన్నిసార్లు దుఃఖం ఉంటుంది, కొన్నిసార్లు సంతోషం ఉంటుంది, కొన్నిసార్లు డిప్రెషన్ ఉంటుంది, కొన్నిసార్లు ఆనందం ఉంటుంది, కొన్నిసార్లు ఏమీ లేననిపిస్తుంది, కొన్నిసార్లు అన్నీ ఉన్నాయి అనిపిస్తే, కొన్నిసార్లు మనల్ని ఎవ్వరూ ఆపలేరు, కొన్నిసార్లు మనల్ని ఎవరు రానిరు. ఇలా ఒక జీవితంలో అన్ని మంచి చెడు, సుఖం దుఃఖం, కష్టం నష్టం, ఆనందం సంతోషం సమాధానం, కన్నీరు నవ్వు, ఇవన్నీ ఉంటాయి. ఇదే జీవితం. అంటే దీని అర్థం ఏంటంటే నా జీవితానికి నీవే స్తుతికి పాత్రుడు అయితే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు నీ జీవితము సంతోషములో ఉంటే ఆ సంతోషములో నుండి నువ్వు దేవునికి ఏం అర్పించాలో తెలుసా? స్తుతిని అర్పించాలి. ఇది చాలా ఈజీ, చాలా ఈజీ. సంతోషములో ఉన్నప్పుడు స్తుతించడం చాలా తేలిక. కానీ నీ జీవితమే ఒక స్తుతిగా ఆయనకి అర్పించవలసిన వ్యక్తివై అని నువ్వు గ్రహించినట్లయితే, ఒకవేళ నువ్వు దుఃఖములో ఉన్నప్పుడు, ఒకవేళ నువ్వు నష్టములో ఉన్నప్పుడు, ఒకవేళ నీవు గజిబిజిలో ఉన్నప్పుడు, ఒకవేళ నీకు ఏమి అర్థం కాని స్థితిలోకి నువ్వు వెళ్ళిపోయినప్పుడు, ఒకవేళ నీ పరిస్థితి అయోమయమైన గురి గమ్యము లేని ఒక చీకటి వ్యవస్థలోకి నువ్వు ప్రయాణిస్తున్నప్పుడు, అసలు దేవుడు ఏంటి అనే ప్రశ్నలో కూడా నువ్వు వెళ్ళిపోయినప్పుడు కూడా అక్కడ నువ్వు అర్థం చేసుకోవాలి ఏంటంటే అక్కడ నీ స్తుతికి కూడా ఆయనే పాత్రుడిగా ఉన్న దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే మనము సంతోషములో ఉన్నా ఆయనను స్తుతించాలి, మనము దుఃఖములో ఉన్నా ఆయనను స్తుతించాలి, మనకి లాభం వచ్చినా ఆయనను స్తుతించాలి, మనకి కష్టం వచ్చినా ఆయనను స్తుతించాలి, మనకి మార్కులు ఎక్కువ వచ్చినా స్తుతించాలి, మనకి మార్కులు తక్కువ వచ్చినా స్తుతించాలి, మనం పాస్ అయినా ఆయన స్తుతించాలి, మనం ఒకవేళ ఫెయిల్ అయినా కూడా మనం ఏం చేయగలగాలి? స్తుతించాలి. మరి ఆయనకి మీ జీవితంలో మీరు చెప్పుతున్నారు కదా ఈ మాట ఏంటంటే నా దేవా నా స్తుతికి పాత్రుడు నీవే అనే మాట చెప్తున్నారంటే దాని అర్థం ఏంటంటే నా జీవితం ఎలా ఉన్నప్పటికీ కూడా నేను నిన్ను స్తుతిస్తాను అని నేను తీర్మానించుకున్నాను అని అర్థం. ఇప్పుడు మీలో ఎంతమంది నిజంగా మీ జీవితంలో ఆయన స్తుతికి పాత్రుడిగా ఉన్నారా? ఆయనను మీరు ఎలోహే తెహిల్లాతీగా మీ జీవితంలో ఆయనను మీరు ఆహ్వానించారా అనేది చాలా చాలా ప్రాముఖ్యమై ఉన్నది. ఎందుకంటే నా నోటి నుండి వచ్చే ప్రతి స్తుతి
ఆయనకే చెందాలి కదా. నేను కష్టములో ఉన్నా, బాధలో ఉన్నా, అనారోగ్యములో ఉన్నా, వ్యాధిగ్రస్తుడిగా ఉన్నా, సంతోషములో ఉన్నా, సుఖములో ఉన్నా, నేను ఆయనను స్తుతించవలసిన వ్యక్తిని అని నీవు నేను గ్రహించినప్పుడు మాత్రమే ఆయన మన జీవితంలో ఎలోహే తెహీల్లాతీగా ఆయన మన మధ్యలో కనపరుచుకుంటారు. హల్లెలూయా. అంటే నీ జీవితంలో నువ్వు ఏం చేయవలసిన వ్యక్తివై ఉన్నావంటే, నువ్వెక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఖచ్చితంగా ఆయనకు చెల్లించవలసిన స్తుతి అర్పణ నీ హృదయములో నుండి అర్పించవలసిన వ్యక్తివై ఉన్నావు. హల్లెలూయా. ఈ నెల క్యాలెండర్లో ఆ ఫోటో మీరు ఎంతమంది చూశారో నాకు తెలియదు, కానీ అక్కడ ఒక వ్యక్తి 2 చేతులు చాచి మోకరించినట్టుగా ఒక ఫోటో కనపడుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే, తన చేతులు పైకి చూపిస్తున్నాడు. తన చేతులు పైకి చూపిస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే, తనకున్న పరిస్థితుల్లో ఆయన యొక్క ముఖమంతా గాయపరచబడినట్లుగా, లేదంటే నలిగిపోయినట్లుగా, తన హృదయం విరిగిపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా అతడు తన 2 చేతులు దేవుని వైపు ఎత్తుచున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే దాని అర్థం ఏంటంటే, ఆ కష్టకాలములో కూడా అతడు దేవుని సన్నిధిలో కనబడడానికి ఇష్టపడుతున్నాడు. అతడు దేవుని సన్నిధిలో చేతులు చాచడానికి ఇష్టపడుతున్నాడు. అతడు దేవుని సన్నిధిలో తాను పూర్తిగా దేవుని మీద అతడు హృదయపూర్వకంగా ఆధారపడుతున్నాడు. హృదయపూర్వకంగా ప్రార్థన చేయగలుగుతున్నాడు. తాను ఉన్న కష్టాల్లో కూడా అతడు దేవునిని మాత్రమే స్తుతించడానికి ఇష్టపడుతున్న దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇవన్నీ ఏంటి అంటే మనము చేయవలసినవై ఉన్నాయి. గడిచిన నెల మనం కనికరం గురించి నేర్చుకున్నాం. అంటే ఆయన కనికరమును మీరు జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం ఎలాంటి జీవితాన్ని జీవించాలంటే కనికరం కలిగిన జీవితాన్ని జీవించాలి. తెలుసా మీకు? ఇప్పుడు నేను మీకు చెప్పి నేను కఠినంగా ఉంటే అది అర్థవంతమైనది ఏం కాదు. లేదంటే నేను చేసి మీరు చేయకుండా ఉంటే అది కూడా అర్థవంతమైనది కాదు. అందుకనే సంఘంగా మనమందరము దేవుని వాక్యానికి లోబడవలసిన వారమై ఉన్నాము. దేవుడు ఏదైనా మనతో మాట్లాడాడంటే దేవుని మాటకి ఇక్కడ గాయపరచబడేవారు ఉండకూడదు. మీకు అర్థమవుతుందా? నా గురించే చెప్పారు, నా కోసమే చెప్పారు, గుచ్చి చెప్తున్నారు అన్నట్టుగా ఉండకూడదు. ఎందుకంటే దేవుని సన్నిధిలో గాయపరచబడడానికి మనం ఇక్కడికి రావట్లా. దేవుడు మనతో ఒకవేళ సూటిగా మాట్లాడితే మనము సరిచేర్చుకోవడానికి ఇక్కడికి వస్తున్నాం. అందుకే ఇక్కడికి వచ్చే ముందే ప్రిపేర్ అయిపోవాలి. ఏంటంటే, ప్రభువా, నువ్వు ఈ రోజు నన్ను సరిచేయాలనుకుంటే నన్ను సరిచేయి, నన్ను బలపరచాలనుకుంటే బలపరచు, నన్ను లేవనెత్తాలంటే లేవనెత్తు, నన్ను దర్శించాలంటే దర్శించు. నువ్వు ఏది చేస్తావో నా జీవితంలో దానికి నేను తల వంచుతున్నానని వినయమైన మనసుతో దేవుని దగ్గరికి మనం రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు చెప్పండి, మీరు చూసినట్లయితే ఈ గడిచిన నెల మీరు చూసినట్లయితే ఈ కనికరం గురించి ధ్యానించినప్పుడు నాకు చాలా పరీక్షలు ఎదురైనవి. మీకు తెలుసలేదు? మీకు చెప్తా, అందులో ఒక విషయం చెప్తా. గడిచిన వారం నేను చెప్పాను మీకు ఏంటంటే, మనము కూడా ఇతరుల పట్ల ఏం కలిగి ఉండాలని చెప్పాను? కనికరం కలిగి ఉండాలి. వాళ్ళకి మనం ఏదో ఒకటి మనం చేయగలిగింది చేసేవారిగా ఉండాలి. అది దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ, లేదంటే దేవుడు మనకిచ్చిన బాధ్యతగా మన జీవితంలో మనం చూస్తున్నాం. మీరు చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుడు కూడా స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే, బీదలను కటాక్షించువాడు ధన్యుడు అని కూడా దేవుడు చెప్పాడు. అంతేకాదు, మీరు పొలము పంట వేసినప్పుడు ఆ కింద పడిపోయిన పరిగిని మీరు ఎత్తుకోవద్దు అని దేవుడు స్పష్టంగా ఇశ్రాయేలుకి చెప్తారు. ఎందుకంటే అది ఆకలితో ఉన్న వారికి అది ఉపయోగపడాలి. అంటే దాని అర్థం ఏంటంటే, మీరు సంపాదించిన దానిలో కొంచెం ఎవరికి చెందాలంట? బీదలకి చెందాలి. తక్కువలో ఉన్నవారు, ఆకలి దప్పికల్లో ఉన్నవారు, వస్త్రహీనుల్లో ఉన్నవారు,
అలా చెందాల్సిందే అని దేవుడు పెట్టిన నియమం. ఎందుకంటే ఆయన కనికరము కలిగిన దేవుడు కనుక మీరును అదే కనికరం కలిగి ఉండండి అని ఇశ్రాయేలులకు నేర్పిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మీరు చూసినట్లయితే నేను ఒక ఒక చెల్లి గురించి చెప్పాను. గడిచిన వారం మనం అందరూ ప్రార్థన చేసాం. విక్కీ అనే పాప కొరకు మనం ప్రార్థన చేసాం. తను ఒక ఈ మాట పలకడం నాకు ఇష్టం లేదు, కానీ తను చిన్నప్పుడే పుట్టంగానే తనని వదిలేశారు. తెనాలి ఆ ప్రాంతంలో రైల్వే స్టేషన్ దగ్గర ఏదో అక్కడ వదిలేసినప్పుడు తను ఒక హోమ్లోకి తీసుకొచ్చి అక్కడ పెరిగింది. అక్కడ చదివి అయిపోయిన తర్వాత అక్కడ కొన్ని పరిస్థితులు తారుమారు అవ్వడం ద్వారా అక్కడ ఇంకా పెద్దవాళ్ళని చూసుకునే స్తోమత అక్కడ లేకపోవడం వలన, కొన్ని ఫండింగ్స్ అన్ని ఆగిపోవడం వల్ల చదువుకున్న అయిపోయిన వాళ్ళందరినీ పంపించారు. ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోయారు చాలా మంది. అలాగే ఇక్కడ ఉన్నప్పుడు ఆ హోమ్కి నేను అప్పుడప్పుడు వెళ్ళి సువార్త ప్రకటించేవాడిని. అలా అనేక మందికి ప్రార్థన చేసేవాడిని. అలా వాళ్ళల్లో కొంతమంది ప్రభువుని తెలుసుకున్నారు. ఆ ప్రభువు తెలుసుకున్న వాళ్ళల్లో తిను కూడా ఒకటి. అప్పుడు నేను అనుకున్నాను ఏంటంటే, స్పిరిచువల్ అంటే నేను మీకు ఒకసారి చెప్పాను, ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు కానీ సో దీనికి మనం ఏం చేయగలిగితే అది తనకి ఎప్పుడు ఏ పరిస్థితి వచ్చినా చెయ్యాలి అని నేను నా మనసులో నేను తీర్మానం తీసుకుని, నేను చేయగలిగిన ప్రతిసారి, నా దగ్గర ఉన్న ప్రతిసారి ఎంతవరకు మనకి దేవుడు సామర్థ్యం ఇచ్చారో అంతవరకు అలా ఇంకొంతమంది ఉన్నారు. అయితే వాళ్ళందరి సంగతి ఇప్పుడు అవసరం లేదు. కానీ అయితే ఈ పరిస్థితుల మధ్యలో ఏమైందంటే ఆవిడ బాగా సిక్ అయింది, చాలా భయంకరంగా సిక్ అయింది. ఆల్రెడీ 3 ఆపరేషన్లు అంతకుముందు ఆల్రెడీ జరిగాయి. చిన్న వయసులోనే కిడ్నీ ఒకటి లేదు, అంటే పెరగలేదు, అది ఒకటే కిడ్నీ మీద. ఆ పెరగని కిడ్నీకి చాలా ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల, పెయిన్స్ రావడం వల్ల తట్టుకోలేక ఆ డాక్టర్స్ ఇచ్చిన సలహా మేరకు ఆ కిడ్నీని లాస్ట్ ఇయర్లో తీసేశారు. ఆ తీసేసిన కాంచి ఇంకా కాంప్లికేట్ అయిపోయి ఇంకా ఇన్ఫెక్షన్స్ వచ్చి ఆ తర్వాత మిగతా కిడ్నీలో దగ్గర దగ్గర 12 స్టోన్స్, పెద్ద పెద్ద స్టోన్స్ అక్కడ ఉండి ఇంకా పెయిన్కి తట్టుకోలేక హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ 2 ఆపరేషన్లు చేయాలి అని చెప్తే, ఆపరేషన్ చేయడానికి కూడా వీలు లేకపోతే అక్కడ ఒక స్టెంట్ వేసి వదిలేశారు. తర్వాత మళ్ళీ ఒక 3 వీక్స్ తర్వాత మళ్ళీ మొన్న మనం ప్రేయర్ రిక్వెస్ట్ వచ్చింది కదా, ఆ పరిస్థితుల మధ్యలో అక్కడ ఎవ్వరు లేని పరిస్థితుల్లో ఇప్పుడు నేను మీకు ఏం బోధిస్తున్నాను, నేను ఆ సీజన్లో కనికరించాలి అంటే మనం మాట్లాడుకుంటామా, నిజంగా క్రియలు చూపిస్తామా అని దేవుడు మనలందరినీ పరీక్షిస్తాడు. మన ముందు ఆ పరిస్థితులను ఆహ్వానిస్తాడు. అది ఏదైనా కావచ్చు, అది ఎలాంటి పరిస్థితి అయినా కావచ్చు. అయితే ఇప్పుడు ఒక ఒక పూచి ఏంటంటే, నువ్వు కేవలం ప్రసంగం చేసేవాడిగానే ఉంటావా, లేదంటే క్రియలు చేసే ఏమన్నా క్రియలు, సత్క్రియలు చేయగలిగిన నీలో ఏమన్నా ఉన్నాయా అనే నాలో నాకు ప్రశ్నలు లేవనెత్తుతుంది. అంటే ఆ ప్రశ్న వచ్చినా రాకపోయినా నేను 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 ముందు నుంచి ఏదనుకున్నా అలాగే, కానీ అది నాకు సింక్ అయింది అనమాట. ఈ సీజన్లో అది నాకు సింక్ అయింది. వెంటనే నేను ఈ వారం కొన్ని రోజులు నేను మార్నింగ్ ప్రేయర్స్కి రాలేకపోవడానికి గల కారణం కూడా అదే. ఏంటంటే నేను హైదరాబాద్ వెళ్ళి అక్కడ హాస్పిటల్లో బిడ్డను జాయిన్ చేసి దగ్గర దగ్గర చాలా ఖర్చు అయింది. చాలా అంటే మనం ఊహించిన దానికన్నా చాలా ఎక్కువే. ఆ పరిస్థితులన్నిటి మధ్యలో దేవుడు ఆ బిడ్డకి నిలబడి సహాయం చేసి అక్కడ ఎంతగా ఆపరేషన్ దగ్గర దగ్గర 4 గంటలు జరిగింది. ఆ హాస్పిటల్ చూస్తేనే అదో ఎలా ఉందంటే పెద్ద షాపింగ్ మాల్ లాగా ఉంది అనమాట. నేను ఎప్పుడు అలాంటి హాస్పిటల్ చూడలేదు, ఈ విజయవాడలో చూడలేదు. అలాంటి పరిస్థితుల్లో ఆ నైట్ అక్కడ అన్నీ చూసుకుని తర్వాత దాని తర్వాత ఇంకొక పరిస్థితి వస్తే, ఆ పరిస్థితుల్లో కొంచెం నాకు ఐ ఇన్ఫెక్షన్ చాలా బాగోకపోయిన పరిస్థితుల్లో కూడా ఇలా జరుగుతున్న పరిస్థితుల్లో ఏం జరుగుతుందంటే, మా కారుకి ఇప్పుడు వరకు నేను ఒక్క గీత కూడా పడకుండా మెల్లిగా జాగ్రత్తగా తోలుతుంటే, మా పార్కింగ్లోనే ఒక పక్క కారు అయినా రోజుకో గీత పెడుతున్నాడు మా కారు. ఒకటంటే పొరపాటు, దగ్గర దగ్గర 5-6 గీతలు ఉన్నాయి. రోజు పెడుతున్నాడు ఆయన. కావాలని పెడుతున్నాడో తెలియట్లేదు,
లేదంటే ఇప్పుడు ఏం చేయాలి? కొత్తగా ప్రాణం ఎలా ఉంటది? ఇప్పుడు ఏం చేయాలి? మామూలుగా అయితే కళ్ళు కనబడట్లేదా? లేదంటే నువ్వు అసలు ఏంటి అసలు జాగ్రత్తగా ఉండక్కర్లేదా అని కోపం వస్తుంది. నాకు కూడా చాలా కోపం వచ్చింది. కానీ నేను చేసిన ప్రసంగం నాకే గుర్తొచ్చింది. మధ్య మధ్యలో మళ్ళీ శాంతి చెప్తుంది, నీకు మాట్లాడడం రాదు, నువ్వు గొడవ పడకు గొడవ పడకు గొడవ పడకు గొడవ పడకు. నేను రూల్స్ మాట్లాడతా, గొడవ పడను. అది గొడవలాగా అనిపిస్తుంది అంతే. రూల్స్ అంటే ఇలా కరెక్ట్ కాదు కదా, ఇలా ఎలా చేస్తారు మీరు అనే మాట మాట్లాడతా అంతే. గొడవగా నేను ఏం వెళ్ళను. సో అది కూడా వద్దు, కనికరిద్దాం, ఏం చేద్దాం అని చెప్పి ఏం చేయలేక వెళ్ళి మొత్తం తుడుచుకున్నా అయిపోవట్లేదు. రోజు అంటే పక్క కారు ఉంటుంది, ఆ డోర్ తీసి దీన్ని కొడుతున్నాడు, అక్కడ గీత పడిపోతుంది. రోజు ఇదే పరిస్థితి. ఇక ఏం చేయాలో తెలియక ఎదురుగా ఫేస్ చేసి మాట్లాడితే నేను ఏదన్నా మళ్ళీ ఎందుకులే అని నేను ఫోన్ చేశా, కొంచెం చూసుకోండి, ఇప్పుడు వరకు జరిగింది ఏదో జరిగిపోయింది, కొత్త కారు కదా, పాతదైతే నేను పెద్ద పట్టించుకునేవాడిని కాదు, కొంచెం చూసుకోండి జాగ్రత్త, ఇంకోసారి అది జరగకూడదని. అంటే ఆయన ఏనట్లా, ఆయన నాకు కొన్ని సలహాలు ఇస్తున్నాడు. కారుకి ఏదన్నా చేయించుకోండి, అది వేసుకోండి ఇది వేసుకోండి, అంతేగాని నేను ఇలా చేయకుండా ఉండనని మాత్రం చెప్పట్లా. లోపలేమో రగిలిపోతుంది, కానీ కనికరించమని ప్రభు చెప్తున్నారు. అంటే ఎందుకంటే లోకంలో జరిగే సిచ్యువేషన్లకు అన్నిటికీ దేవుని వాక్యం డిఫరెంట్గానే ఉంటుంది. లోకంతో పోలి మీరు నడుచుకోవడానికి లేదు. ప్రభు చెప్పారంటే మనం లోబడాల్సిన, అదే నిజమైన క్రిస్టియానిటీ. అంటే విలువలు సత్క్రియలతో కూడిందే క్రిస్టియానిటీ. ప్రభువుని ఆరాధిస్తూ కూడా మన జీవితంలో ఆ క్రియలు లేకపోతే, క్రియలు లేని ఆ విశ్వాసం ఏమవుతుందంట? మృతమైపోతుంది. నాకు సరిగ్గా కనిపించట్లా, మృతం అయిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో మనం వెళ్ళకూడదు మన భక్తి కనుక. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? ఆ కనికరానికి ఈరోజు ఈ వాక్యానికి ఏంటంటే, అక్కడ నువ్వు ఆ రకముగా నువ్వేం చేయాలంటే, ఆ పరిస్థితుల్లో ఒకవైపు నువ్వు కనికరించాలి, మరొక వైపు ఆ జరిగిన పరిస్థితికి నువ్వేం చేయాలో తెలుసా? దేవునిని నువ్వు స్తుతించాలి. హల్లెలూయా. మనుషుల్ని నిందించడం కాదు, మనుషుల మీద పోరాడడం కాదు, మనుషుల్ని తక్కువ చేయడం కాదు, మనుషుల మీద తిరుగుబడడం కాదు. ఆ పరిస్థితి నీ జీవితంలోకి అనుమతించబడినప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? ప్రభువుని స్తుతించాలి. దావీదు అంటున్నాడు, ఒక పరిస్థితి వచ్చినప్పుడు దావీదుని నమ్మి 300 మంది కుటుంబాలు ఆయనను వెంబడించిన పరిస్థితిలో కొంతమంది అక్కడ ఏం జరిగిందంటే నష్టపోయారు. శత్రువులు వచ్చి వారిని దోచుకుని వెళ్ళిపోయినప్పుడు వారిలో కొంతమంది దావీదుని శపించడం మొదలు పెడతారు, తిట్టడం మొదలెడతారు దావీదుని. అలా తిట్టినప్పుడు అక్కడున్న దావీదుకి ఉన్న సైనికుడు తిరగబడడానికి ముందుకు వెళ్తుంటే దావీదు అతన్ని ఆపి ఏమంటాడంటే, యెహోవా అతనికి సెలవిచ్చాడు, అతన్ని కానీ తిట్టని పర్లేదు, దేవుడే మరలా అతడికి ఆ జ్ఞానాన్ని ఇస్తాడులే అని చెప్పి ఎన్ని తిడుతున్నా కూడా దావీదు ఎలా ఉన్నాడో తెలుసా? మౌనంగా ఉండి దేవుని సన్నిధిలో ఆ పరిస్థితుల మధ్యలో దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ పరిస్థితులన్నిటి మధ్యలో నా జీవితం మొత్తము దేవునిని స్తుతించడములో నిమగ్నమైందా లేదా అనేది నన్ను నేను ప్రశ్నించుకోవాలి. హల్లెలూయా. ఎంతమంది ఆ కష్టముల మధ్యలో, ఆ వ్యతిరేకతల మధ్యలో, ఆ నిందల మధ్యలో, ఆ అవమానాల మధ్యలో, ఆ అపజయం మధ్యలో, ఆ డిప్రెషన్ మధ్యలో, ఆ శ్రమల మధ్యలో నిజంగా దేవా నా స్తుతికి పాత్రుడవు నీవే, నేను నిన్ను స్తుతిస్తున్నాను ఈ కష్టాన్ని బట్టి, నేను నిన్ను స్తుతిస్తున్నాను ఈ కరువును బట్టి, నేను స్తుతిస్తున్నాను ఈ యొక్క పరిస్థితిని బట్టి అని ఎంతమంది చెప్పగలుగుతారో వారే నిజమైన విశ్వాసములో నుండి దేవునిని స్తుతి అర్పించేవారిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడే మాత్రమే మన స్తుతి అంతటికి మూలమై ఉండాలి. దేవుడు మాత్రమే మన ఆరాధన అంతటికి ఆయన మూలమై ఉన్నారు అని మనం ఖచ్చితంగా గ్రహించి, కేవలం దేవుణ్ణి స్తుతించడం అనేది ఒక ఆచారంగా కాదు, కానీ అది మన జీవితములో
దేవుని యొక్క ఏర్పరిచిన ఉద్దేశమని మనము తెలుసుకోవాలి. దేవుడు మన జీవితంలో ఏర్పరిచిన ఉద్దేశం ఏంటో తెలుసా? ఆయన నువ్వు ఏ పరిస్థితుల గుండా దేవుడు నిన్ను నడిపిస్తున్నప్పటికీ కూడా అక్కడ నువ్వు స్తుతించవలసిన వ్యక్తివై ఉన్నావు. హల్లెలూయా. షడ్రక్, మెషక్, అబేద్నెగోలను మీరు చూస్తే అగ్నిగుండములో పడవేసినా కూడా వారు అక్కడ ఏం చేస్తున్నారంటే పాటలు పాడుతున్నారు, ప్రభుని స్తుతించగలుగుతున్నారు. కారణం ఏంటో తెలుసా? వారు ఇగో నా స్తుతికి పాత్రుడవు నీవే అని వారు జీవిత కాలము కూడా ప్రభువుని స్తుతించే వారిగా ఉన్నారు. ఈ రోజున ఎంతమంది ఉదయం లేచినగా నుంచి సాయంత్రం నిద్రించే లోపు ఎన్నిసార్లు మనం స్తుతించగలుగుతున్నాం? నిజం చెప్పండి. కేవలం ప్రార్థన ప్రారంభించినప్పుడు ఆ ఒక మొక్కుబడిగా ఆ కొన్ని సేపు స్తోత్రం 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 అనే మాత్రమే చెప్తున్నామా? లేదంటే మీరు ఏ పని ప్రారంభించినా స్తుతిస్తూ ప్రారంభించగలుగుతున్నారా? మీ యొక్క పరిస్థితుల మధ్యలో దుఃఖం వచ్చినప్పుడు స్తుతించగలుగుతున్నారా? బాధ కలిగినప్పుడు స్తుతించగలుగుతున్నారా? గాయం కలిగినప్పుడు స్తుతించగలుగుతున్నారా? ఏమి అర్థం కానప్పుడు స్తుతించగలుగుతున్నారా? మీ గుండె బరువైపోయినప్పుడు మీరు స్తుతించగలుగుతున్నారా? నిజం చెప్పాలంటే స్తుతించడం మనం మర్చిపోతున్నాం. ఈ రోజుల్లో చాలా మంది దేవుని సన్నిధికి వచ్చి కూడా నోరు కూడా తెరవలేని పరిస్థితి. అలాగే బొమ్మలుగా అలాగుండి అటు ఇటు వస్తానే ఉంటున్నారు. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? మన రాజుని గణపరచడానికి, మన రాజును కొనియాడడానికి. ఎందుకంటే ఆయన స్తుతికి పాత్రుడు గనుక నేను ఆయనను స్తుతించవలసిన వ్యక్తినై ఉన్నాను. మీకు ఎప్పుడైనా చప్పట్లు కొట్టినప్పుడు, ఆయనకి చప్పట్లు కొట్టినప్పుడు బ్లడ్ వచ్చిందా? ఎప్పుడైనా బ్లడ్ వచ్చిందా? ఎప్పుడన్నా రాదు. ఎందుకంటే మనం అప్పడాల్లాగా కొడతాం కాబట్టి. నిజంగా మీరేమైనా అనుకోండి, స్తుతించడంలో మనం చాలా చాలా వెనకబడ్డాం. ఎలా తెలిసిద్దో తెలుసా? స్టేజీ మీద ఉంటే తెలిసిద్ది మీకు. మిమ్మల్ని ఒకరోజు స్టేజీ మీద నిలబడితే మనస్విని అడిగితే మీకు చెప్తుంది, మహిమని అడిగితే చెప్తుంది, తేజస్విని అడిగితే చెప్తుంది, పాస్టరమ్మ గారిని అడిగితే ఇంకా క్లియర్గా చెప్తారు. ఎందుకో తెలుసా? వీళ్ళకి మైక్ ఉంది. అసలు మైక్ లేకుండా మీ అందరి స్వరం ఒక స్వరం అయితే ఈ మైక్ బంద్ చేయకూడదు అసలు. ఎందుకంటే మనం ఎవరిని స్తుతిస్తున్నాం? బయట తెలుసా? బయట ఎలా ఒక రాజకీయ నాయకుడు వెళ్తుంటే కేకలు పెడతారు, వర్ధిల్లాలి. అక్కడ ఒక బొమ్మ ఉంది, వర్ధిల్లాలి రంగా గారి నాయకత్వం. ఎంత గట్టిగా అరుస్తారు? ఎప్పుడైనా చూసారా? జోహార్ ఎంత గట్టిగా అరుస్తారు తెలుసా? ఎప్పుడైనా ఆలోచించారా? మీరు ఎప్పుడైనా అలా అరిచారా దేవుని మందిరంలో? మీరు ఎప్పుడైనా అలా కేకలు వేశారా దేవుని మందిరంలో? మన పిల్లల్ని తిట్టడానికి ఎంత స్వరం ఆడతామో, పాట పాడడానికి ఎంత స్వరం ఆడతాం ఎప్పుడైనా ఆలోచించారా? ఇతరులతో పోరాడడానికి, పోట్లాడడానికి ఎంత స్వరం ఆడతాం. ఎప్పుడైనా పోట్లాడే ముందు ఇలా ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడతారా? ఎంత స్వరం, ఎక్కడి నుండి వస్తుంది ఆ స్వరం? ఎలా వచ్చింది ఆ స్వరం? మరి దేవుని మందిరంలో రావట్లేదేంటి? స్తోత్రము స్తుతిస్తాం. ఆ పాట ఎక్కడుంది? మధ్యలో మళ్ళీ వేలాది మర్చిపోతారు. యేసయ్యా యేసయ్యా. ఇది మనమే, నాతో సహా చెప్తున్నాను నేను, నాతో సహా. నేను నా డోర్ తీసినప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు ఫస్ట్ మా ఓడొస్తాడు. మా ఓడొచ్చి ఫస్ట్ గట్టిగా అరుస్తాడు. బయట నుంచి ఎంత టెన్షన్ వచ్చినా, ఎంత బుర్ర పడిపోయి వచ్చినా
నేను చా ఈ తొరకలాగా లేను, ఎక్కువ ఆలోచిస్తున్నాయి ఈ మధ్య. ఏంటి అర్థంగా కొన్ని బస్సులు ఆ గుమ్మం దగ్గర నిలబడగానే పప్పా అనగానే అదంతా ఎగిరిపోతుంది. అటెన్షన్ అంతా బిడ్డ మీదకి వెళ్ళిపోతుంది. అంటే ఒక వ్యక్తి దేవుణ్ణి స్తుతించినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? దేవుని యొక్క అటెన్షన్ అంతా కూడా నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా? లాగి వేస్తున్నావు. ఎవరి మీదకి? నీ మీదకి నువ్వు లాగి వేస్తున్నావు. అందుకనే నేను ఆయనే నా స్తుతికి మూలము అని గమనించి దేవుని స్తుతించడం ఆచారంగా పెట్టుకోకూడదు. ఆదివారము, శుక్రవారము, బుధవారము లేదంటే ఆన్లైన్ ప్రేయర్లోనే నేను స్తుతిస్తాను అని పెట్టకూడదు. నీ నోరు, నీ హృదయం అనుక్షణము నువ్వు దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగా ఉండాలి, పాడుకునే వ్యక్తిగా ఉండాలి, ఆరాధించుకునే వ్యక్తిగా ఉండాలి, స్వరములు తెరిచే వ్యక్తిగా ఉండాలి, చేతులెత్తే వ్యక్తిగా ఉండాలి, ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి, కన్నీరు కార్చే వ్యక్తిగా ఉండాలి, సంతోషంగా గంతులు వేసే వ్యక్తిగా ఉండాలి. మీరు ఎప్పుడైనా ఒక మంచి పాట పెట్టుకుని నాట్యమాడుతూ దేవుణ్ణి స్తుతించారు ఎప్పుడన్నా? సరే పోనీ మీరే నాట్యం ఆడుతూ పాట పాడుతూ ఎప్పుడైనా స్తుతించుకున్నారా ఒంటరిగా ఉన్నప్పుడు? లేదు. ఎందుకు అంటే దేవునితో ఎలా ఉండాలో మనం అలా ఉండట్లేదు. దేవుని ఎలా స్తుతించాలో అలా మనం స్తుతించట్లేదు. పాడడం మాత్రమే స్తుతి అనుకుంటున్నాం. కాదు. నీ హృదయము దేవుని ఎదుట దుఃఖములో ఉన్నప్పుడు, ప్రభువా నీకు వందనాలు, ఈ దుఃఖము గుండా నేను వెళ్తున్నందుకు అని నువ్వు చెప్పగలవు. ప్రభువా ఈ గాయం నాకు కలిగినందుకు నీకు వందనాలు అని చెప్పగలగాలి. ఎందుకంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక మొక్క ఎదగాలంటే, ఒక మొక్క అభివృద్ధి చెందాలంటే ఈ సైడ్ ఉన్న వాటిని ఏం చేస్తారో తెలుసా? తోటమాలి ఏం చేస్తారో తెలుసా? కట్ చేస్తారు. మీకు మొక్కలు పెంచే అలవాటు ఉంటే మీకు తెలిసింది. ఎందుకు కట్ చేస్తారు? ఆ మొక్క నాశనం అవడానికి కాదు, గుర్తుపెట్టుకోండి. ఆ మొక్క దేనికి? నాశనం అవడానికి కట్ చేయట్లేదు, అది ఇంకా అభివృద్ధి చెందాలని కట్ చేస్తున్నారు. ఆ కట్ చేసినప్పుడు నొప్పి ఉంటుందా ఉండదా? మొక్కలకి ప్రాణం కలదని చంద్రబోస్ అనే వ్యక్తి కనుగొన్నాడంట. సుభాష్ చంద్రబోస్ కాదు, ఓన్లీ చంద్రబోస్ అనే వ్యక్తి 5వ తరగతి పుస్తకంలో నేను చదివినప్పుడు గుర్తు నాకు. ఆయన కనుగొన్నాడంటే దేవుడు ఎప్పుడో చెప్పాడు, జీవంతో వాటిని నింపాడు కనుక అవి పెరుగుతున్నాయి. హల్లెలూయా. ఇప్పుడు ప్రాణముతో ఉన్న మొక్కలు, అందుకే సాయంకాలం అయినప్పుడు ఏం చేస్తారంటే మొక్కల్ని కొయ్యొద్దు, చించొద్దు అంటారు. ఎందుకంటే అవి నిద్రపోతే డిస్టర్బ్ చేయొద్దు అని చెప్తా ఉంటారు. ఇక్కడ చూడండి, కట్ చేయడం దేనికి అంటే అది ఇంకా అందం కావడానికి, ఇంకా మంచి కావడానికి, ఇంకా అభివృద్ధి చెందడానికి. కట్ చేయడం అంటే అది ఆ చెట్లో నుంచి తీసివేయడం. కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు కొంతమందిని కట్ చేస్తాడు, తెలుసా మీకు? కొంతమంది ప్రాణ స్నేహితులు ఉంటారు, వాళ్ళని కట్ చేస్తాడు దేవుడు. కొంతమంది మనం బాగా ప్రేమించిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని దేవుడు మన జీవితంలో నుండి తీసేస్తాడు. వాటి వలన మన హృదయంలో గాయమవుతుంది. కొన్ని పరిస్థితుల్లో మనం పెట్టుకున్న కొన్ని ఆశలు నిరాశలుగా మారిపోతాయి. కొన్నిసార్లు మన దేహంలో కొన్ని పరిస్థితుల మధ్యలో మనం కృంగిపోవాల్సి వస్తుంది. వీటన్నిటికీ గల కారణం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను అభివృద్ధి కొరకు, విస్తరించడం కొరకు, ఆయన ఉద్దేశంలోకి తీసుకురావడానికి ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుడు కొన్ని కట్ చేస్తున్నాడు నీ జీవితంలో. హల్లెలూయా. కట్ చేసినప్పుడు నువ్వు అక్కడే కూర్చుని ఏడవడం కాదు, నువ్వేం చేయాలో తెలుసా? దేవునిని స్తుతించాలి. అది ఎందుకు కట్ చేయబడిందో నీకు తెలియదు, ఎవరికి తెలుసు? మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మా పాప ఉంది. ఇప్పుడు మీరు చూడండి, మా పాప ఉంది. మా పాప చేతిలో ఆర్పిక్ బాటిల్ ఉంది. ఇది ఆర్పిక్ అనుకోండి.
ఆర్పిక్ బాటిల్ ఉంది. దీన్ని మూత తీసి మా పాప ఏం చేస్తుందంటే నోట్లో పెట్టుకుంటుంది. నేనేం చేస్తా? చెప్పండి, నిజం చెప్పండి. అమ్మ టేస్ట్గా ఉంటుంది, కొంచెం టేస్ట్ చేయి అంటానా? ఏం చేస్తాను? వెంటనే అది తన నోటికి వెళ్లకుండానే ముందే లాగి వేసి డేంజర్ అంటాను. ఎందుకు? అది ఆమెకి ఏం కలగజేస్తుంది? హాని. ఇది హాని కలగజేస్తుంది నాకని మా పాపకు తెలుసా? చెప్పండి, జాగ్రత్తగా వినాలి, అందరూ వినాలి. ఈ ఆర్పిక్ బాటిల్ హాని కలగజేస్తుందని ఎలియానాకు తెలుసా? తెలియదు కనుక దాన్ని నోటిలో పెట్టుకోవడానికి ట్రై చేస్తుంది. అది హాని తనకని ఎవరికి తెలుసు? నాకు తెలుసు. ఇప్పుడు నేను అది పట్టుకోగానే తీసేసుకో పప్ప అంటదా? లాక్కోగానే అని ఏడుస్తుంది, కింద పడిద్ది, దొర్లిద్ది. ఈ మధ్య మామూలుగా చేయట్లా, నాది 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 అని. ఇప్పుడు ఆవిడ ఎంత ఏడ్చినా నేను ఇప్పుడు అది ఇస్తానా? మీకు సంగతి తెలుసా, కొన్నిసార్లు మనం ఏడుస్తాం. ఏదో సంఘటన వలన, ఏదో బాధ వలన, ఏదో ఒక వ్యక్తి వలన, ఎవరో దూరం అయిపోవడం వలన, ఏదో పరిస్థితుల్లో. కానీ నీకు తెలీదు అది నీకు హాని గనుక, అది ఉంటే నువ్వు దీవించబడలేవు గనుక. లోతు వెంబడించినంత కాలము ఆశీర్వాదం అబ్రహాము చూడలేకపోయాడు కనుక దేవుడు అబ్రహాము నుండి లోతుని ఏం చేశాడు? వేరుపరిచినట్లుగా మన జీవితంలో అనేక మంది వ్యక్తులను దేవుడు వేరుపరచచ్చు, అనేక పరిస్థితులను వేరుపరచచ్చు. కొన్ని పరిస్థితులను మన జీవితంలో గాయపరచబడినట్లుగా కట్ చేయొచ్చు. ఆ కట్ చేసినప్పుడు మనకి బాధగా అనిపిస్తుంది, మనకి దుఃఖంగా అనిపిస్తుంది, మనకి డిప్రెషన్గా అనిపిస్తుంది, మనకి చాలా దేవుడు అన్యాయం చేశాడేమో అనిపిస్తుంది. కానీ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన అన్యాయం చేయడానికి కాదు, ఆయన నిన్ను ఆశీర్వదించడానికే ఆ పరిస్థితిని నీ జీవితంలోకి దేవుడు అనుమతించాడు. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అందుకనే ఆ పరిస్థితుల మధ్యలో నువ్వు ఏడవడం కాదు, నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? మోకరించి దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా. ఇందులో మన బంధువులు ఉండొచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఉండొచ్చు, చెప్పలేం. ఎవరికి ఏ రోజుకి శాశ్వతం కాలేరు. కొన్ని ప్రశ్నలకి సమాధానం కూడా మన జీవితంలో దొరకదు. అయినా కూడా నువ్వు చేయవలసింది ప్రశ్నించడం కాదు, నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? స్తుతించడమే. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు శాంతి నుంచి నన్ను తీసుకెళ్ళిపోతే ఏం చేయాలి? శాంతి స్తుతించాలి. ఆ ప్రశ్నకి జవాబు ఒకవేళ దొరకకపోయినా స్తుతించాలి అంతే. ఆ దుఃఖములో కూడా నా స్తుతి నీకే అని చెప్పే వ్యక్తిగా నేను తయారవ్వాలి దేవుని సన్నిధిలో. హల్లెలూయా, హల్లెలూయా. నీ గాయము మధ్యలో కూడా నా స్తుతి నీకే ప్రభు అని నువ్వు చెప్పే వ్యక్తిగా నిలబడాలి. మనకి భావోద్రేకాలు ఉంటే వాటన్నిటి మధ్యలో ఒక స్తుతి ధూపము పరలోకానికి ఎగసి వెళ్ళాలి నీ హృదయములో నుండి. అదే నిజమైన స్తుతి అర్పణ. మీరు చూసినట్లయితే కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట రాయబడింది. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట రాయబడింది. నీవు ఇశ్రాయేలులు చేయు స్తోత్రముల మీద మధ్య నివసించువాడవు అనే మాట ఉంటుంది. నీవు ఇశ్రాయేలులు చేయు స్తోత్రముల మీద ఆసీనుడు అంటే దేవుడు మనం ఎందుకు స్తుతించాలంటే, నువ్వు దుఃఖములో ఉన్నప్పుడు స్తుతిస్తే నీ స్తుతుల మధ్యలో దేవుడు ఆసీనుడు అవుతాడు. దేవుడు ఎప్పుడైతే నీ మధ్యలోకి దిగి వస్తాడో అక్కడ ఏమవుతుందో తెలుసా? దేవుడు నీ స్థితిగతులను మార్చివేస్తాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అంటే దేవుడు మన స్తుతిలో నివాసం చేస్తాడు గనుక మనం ఆయనను స్తుతించినప్పుడు ఆయన
ఆయన సన్నిధి మన మధ్యలోకి అనుగ్రహించబడుతుంది గనుక ఇగో అలాంటి పరిస్థితుల మధ్యలో దేవుడు మనలను కృంగిపోతే బలపరిచి, లేవనెత్తి, ఆదరించి, ధైర్యపరిచి ఆయన తన కార్యాల కొరకు తన కృపను చూపించి మన పక్షాన గొప్ప కార్యాలు చేస్తారు. కాబట్టి ఆ పరిస్థితుల మధ్యలో నీవు నేను ఏం చేయాలంటే స్తుతించే వారిగా ఉండాలి. కష్టాల మధ్యలో కూడా స్తుతించడమే నిజమైన విశ్వాసము అని నీవు నేను గమనించాలి. పౌలు శీలలు కూడా జైల్లో ఉన్నప్పుడు, వారు బాధతో గాయపరచబడినప్పుడు వారు దేవుణ్ణి స్తుతించారు. అక్కడ వచ్చిన ఫలితం ఏంటని మీరు చూస్తే భూమి కంపించింది, చెరసాల సంఖ్యలు విరిగిపోయాయి, తలుపులు బద్దలయ్యి తెరుచుకున్నాయి. వారి అందరికీ విమోచన, లేదంటే ఆ రాత్రి అక్కడ జైలు అధిపతి కుటుంబానికి రక్షణ దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. అలాగే సంఘంగా మనం బాధలో ఉన్నప్పుడు ఏం చేయాలో తెలుసా? దేవుణ్ణి స్తుతించాలి అని మనం సిద్ధపరచుకోవాలి. ఎందుకంటే స్తుతి మాత్రమే మన స్థితిని మార్చగలదు. గుర్తుపెట్టుకోండి, స్తుతి మాత్రమే మన గతిని మార్చగలదు. ఇదిగో దేవుడే ప్రభు, మనం ఇలా అనొచ్చు, ప్రభు నువ్వే కదా ఈ బిల్డింగ్ లోకి నడిపించావు, ఇప్పుడేంటి ఖాళీ చేయమంటున్నారు, ఎందుకు ప్రభు నడిపించావు, మళ్ళీ ఎందుకు వెళ్ళిపోమంటున్నావు అని అనకూడదు. ఖాళీ చేయమన్నా మనం ఏం చేయాలి? స్తుతించాలి. కారణం ఏంటో తెలుసా? దేవుడు ఒకవేళ ఇక్కడి నుంచి తీసుకెళ్తే శ్రేష్టమైన దానిలోకే తీసుకెళ్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకటి దేవుడు నీ నుండి లాక్కుంటున్నా, లేదంటే అది నీకు దూరం అవుతున్న దాని అర్థం నువ్వు గమనించి తెలుసుకోవాలి. ఏంటంటే శ్రేష్టమైనది దేవుడు నా కొరకు సిద్ధపరిచాడు. హల్లెలూయా. మనం తేజస్విని జీవితంలో అదే చూసాం. మీరు ఎంతమంది గమనించారో లేదో, ఆ సీట్ విషయంలో తను అనుకున్నవేవి రాలేదు. చాలా కృంగిపోయి ఇంకేం చేయాలో తెలియక ఏదో ఒక కాలేజీలు అని చెప్పి ఒక చిన్న కాలేజీలో వెళ్ళి జాయిన్ అయిపోయి క్లాసులు కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకొక ఊహ లేదు, ఇంకా మిగిలిన 4 సంవత్సరాలు ఇక్కడే అన్న పరిస్థితిలో దేవుడు ఆశ్చర్యకరంగా అక్కడ నుండి ఒక యూనివర్సిటీలోకి ద్వారం తెరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే కొన్ని మన జీవితంలోకి రాలేదు అంటే దాని అర్థం ఏంటంటే అది నాకు సంబంధించింది కాదు అని అర్థం చేసుకోవాలి. అక్కడ నేను ఆ బాటిల్ లాక్కుంటే ఒకవేళ ఏడవచ్చు, నేను లాక్కున్నది తన క్షేమం కొరకే, అది తనకు తెలియకపోవచ్చు. కానీ ఆత్మీయ జీవితాన్ని జీవించే వారంగా మనం గ్రహించగలగాలి. దేవుని సన్నిధిలో మనం తెలుసుకోగలగాలి. దేవుని సన్నిధిలో నీ జీవితంలో ఏది కలిగినా నిన్ను ఎలా మార్చాలో తెలుసా? స్తుతించే వ్యక్తిగా నిన్ను మార్చాలి ఆ పరిస్థితి. కానీ ఈ రోజున దుఃఖించేవారు బోల్డ్ మంది ఉన్నారు, డిప్రెషన్లో బోల్డ్ మంది ఉన్నారు, మాటికి గుర్తు చేసుకుని మరీ బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ నిజంగా జరిగిన పరిస్థితుల మధ్యలో మోకరించి 2 చేతులు చాచి ఎలోహే తెహీలాతి, దేవా నా స్తుతికి పాత్రుడా అని ఎంతమంది చెప్పగలరు అని మీరు నేను గమనించాలి. ఇంకొంచెం లోతుగా మనం వచ్చే వారం తెలుసుకుందాం. అయితే ఈ వారం మీరు అర్థం చేసుకున్నారు నేను అంటాను. సంతోషం వచ్చినప్పుడు ఎవరైనా స్తుతిస్తారు, కానీ మీరు ఏ బాధలో ఉన్నారో మీరు ముందు ప్రారంభించాల్సింది ఏంటంటే స్తుతించడం ప్రారంభించాలి. దేవుడు ఎక్కడ మీ జీవితాల్లో కట్ చేస్తున్నాడో అలాంటి పరిస్థితుల మధ్యలో మీరు ఏం చేయాలంటే స్తుతించాలి. ఎక్కడ మీ హృదయం గాయపరచబడిందో అక్కడ మీరు ఏం చేయడం ప్రారంభించాలంటే స్తుతించాలి. మీరు వెళ్ళిన కఠినమైన పరిస్థితుల మధ్యలో, ఆకలి దప్పికల మధ్యలో, మీరు అనుకున్నది లేట్ అయిపోతున్న పరిస్థితుల మధ్యలో కూడా మీరేం చేయాలంటే మీరు స్తుతించాలి. ఈరోజు మీ హృదయములో నుండి ప్రతిరోజు ఒక స్తుతి ధూపము దేవునికి ఎగసి వెళ్ళే
వ్యక్తులుగా మీరు ఉండాలి. హల్లెలూయా. స్తుతి అర్పణ, స్తుతి యాగము చేయువాడు నన్ను మహిమపరచుచున్నాడు అని వాక్యం సెలవిస్తుంది. ఒక యాగంగా ఆయనకి అర్పించే వ్యక్తిగా నీవు నేను ఉండాలి. అందుకే మీలో చాలా మందికి 1000 స్తుతులు పుస్తకాలు ఇచ్చారు. ఎంతమంది అవి ప్రతిరోజు చదువుతున్నారంటే నాకు తెలిసి ఆ మార్నింగ్ ప్రేయర్లో కొంచెం చదువుతారు. అది కూడా మిగతా వాళ్ళు ఎంతమంది చెప్తున్నారో మరి నాకైతే తెలియదు. చదివినప్పుడు వింటున్నారేమో అని వాళ్ళ నోటితో ఎంతమంది చెప్తున్నారో నాకు తెలియదు. కానీ నిజంగా ఈరోజు దేవుణ్ణి స్తుతించు మీరు వచ్చారా? నిన్న దేవుణ్ణి స్తుతించారా? ఎంత కొంత సమయం ఎంత దేవునికి ప్రార్థన గురించి మాట్లాడలే నేను. స్తుతి మీలో నుండి ఎలాంటి స్థుతి వస్తుంది? దేవుణ్ణి ఎలా మీరు స్తుతించగలుగుతున్నారు? ఇది చాలా చాలా అవసరం. అందుకనే ఇప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటంటే, మీ హృదయంలో నుండి చెప్పాల్సిన మాట ఏంటంటే, నా స్తుతికి పాత్రుడు అయిన నా దేవా అని మీరు చెప్పాలి. హల్లెలూయా. నేను కష్టములో ఉన్నను, నేను నిన్ను స్తుతిస్తాను ప్రభువా. అందుకే భక్తుడు అంటాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. సకల ప్రాణులంటే ఈ భూమి మీద ఉన్న సమస్తము ఏం చేయాలో తెలుసా? దేవుణ్ణి స్తుతించాలి. మీ జీవితంలో మీరేం కలిగి ఉన్నా స్తుతించాలి. మీరేం పొందుకోకపోయినా స్తుతించాలి. మీకు సంతోషమే లేదు, అన్నీ బాధలే. అసలు సంతోషం కలిగి జీవించి ఎన్నో రోజులైపోయింది. అయినా సరే దేవుడు అంటున్నాడు, నీ స్తుతికి నేనే పాత్రును కనుక మీరు అయినా కూడా మీరేం చేయాలి? స్తుతి